सिमर सिमर सुख पाता है मन गीत खुशी के गाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा प्यार तुम्हारा सोए भाग्य जगाता है। सिमर सिमर सुख पाता है मन गीत खुशी के गाता है। ఓం శాంతి. ఈరోజు మురళి 28/1/2021. मीठे बच्चे, कभी भी मिथ्या अहंकार में नहीं आओ। इस रथ का भी पूरा पूरा रिकॉर्ड रखो. మధురమైన పిల్లలారా, ఎప్పుడు కూడా మిథ్యా అహంకారంలో రావద్దు. ఈ రథము బ్రహ్మ బాబా పైన కూడా పూర్తి రిగార్డ్ ఉంచుకోండి, గౌరవము ఉంచుకోండి. कभी भी मिथ्या अहंकार में नहीं आओ, इस रथ का भी पूरा पूरा रिगार्ड रखो. ఎప్పుడు కూడా మిథ్యా అహంకారంలో రావద్దు. ఈ రథము బ్రహ్మ బాబా పైన కూడా పూర్తి రిగార్డ్ ఉంచుకోండి. ప్రశ్న, तुम बच्चों में पद्मा पदम भाग्यशाली कौन और दुर्भाग्यशाली कौन? మీ పిల్లల్లో పద్మ భాగ్యశాలిలు ఎవరు మరియు దుర్భాగ్యశాలిలు ఎవరు? పిల్లలైన మీలో పద్మ భాగ్యశాలిలు ఎవరు మరియు दुर्भाग्यशाली ఎవరు? उत्तर, जिनकी चलन देवताओं जैसे जो सबको सुख देते वो है पद्मा पदम भाग्यशाली, और जो फेल हो जाते उनको कहेंगे दुर्भाग्यशाली. ఎవరి నడవడిక దేవతల భాగ్యశాలిలు. ఎవరి నడవడికైతే దేవతల మాదిరిగా ఉంటుందో అందరికీ సుఖం ఇస్తూ ఉంటారు, వాళ్ళు పద్మ భాగ్యశాలిలు. और जो फेल हो जाते उनको कहेंगे दुर्भाग्यशाली. ఎవరైతే ఫెయిల్ అయిపోతుంటారో ప్రతి విషయంలో వాళ్ళని దుర్భాగ్యశాలిలు అంటారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతూ ఉంటారో దుర్భాగ్యశాలిలు. कोई महान दुर्भाग्यशाली बन जाते, वो सबको दुख देते हैं, सुख देना जानते ही नहीं. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలిగా తయారైపోతూ ఉంటారు. వారు అందరికీ దుఃఖమే ఇస్తూ ఉంటారు, సుఖం ఇవ్వడం తెలియదు వాళ్ళకి. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలిగా తయారైపోతూ ఉంటారు, వారు అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు, సుఖం ఇవ్వడం తెలియదు. బాబా कहते हैं बच्चे अपनी अच्छी रीति संभाल करो, सबको सुख दो, लायक बनो. బాబా చెప్తున్నారు, పిల్లలారా తమను తాము మంచి రీతిలో సంభాళించుకోండి, జాగ్రత్త పరచుకోండి. తమను తాము సంభాళించుకోవటం అంటే జాగ్రత్త చేసుకోవటం స్వయాన్ని. అందరికీ సుఖం ఇవ్వండి, యోగ్యులుగా తయారు చేయండి. అందరికీ సుఖం ఇవ్వండి, యోగ్యులుగా తయారు చేయండి. ओम शांति. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు చెప్తూ ఉన్నారు, తుమ్ ఇస్ పాఠశాల మే బైట్ ఊంచ్ దర్జా పాతే హో. ఈ పాఠశాలలో కూర్చొని మీరు ఉన్నత పదవిని పొందుతున్నారు. దిల్ మే సమజ్తే హో హమ్ బహుత్ ఊంచ్ స్వర్గ కా పద పాతే హై. ఏంటి ఉన్నత పదవి అంటే ఏం పొందుతున్నారు? ఉన్నతమైన స్వర్గం యొక్క పదవి పొందుతున్నాము. ऐसे बच्चों को तो खुशी बहुत होनी चाहिए. ఇలా ఆలోచిస్తూ చాలా ఖుషి ఉండాలి పిల్లలకు. ఉన్నతమైన స్వర్గం యొక్క పదవి పొందుతున్నాము అని. अगर सबको निश्चय है तो सब एक जैसे तो हो ना सके, फर्स्ट से लास्ट नंबर तक तो होते ही हैं. ఒకవేళ నిశ్చయము ఉన్నట్లయితే అందరూ ఒకలాగా ఉండరు అనుకోండి. నిశ్చయంలో కూడా ఫస్ట్ నుండి
लास्ट नंबर वరకు తేడా ఉంటూనే ఉంటుంది. पेपर्स में भी फर्स्ट से लास्ट नंबर तक नंबर होते हैं लौकिक एग्जाम में भी, कोई फेल भी होंगे तो कोई पास भी होते होंगे। तो हर एक अपने दिल से पूछे, बाबा जो हमको इतना ऊंच बनाते मैं कहाँ तक लायक बना हूँ। అక్కడ లౌకికంలో పరీక్ష చదువుల్లో కూడా లాస్ట్ నుండి ఫస్ట్ నుండి లాస్ట్ నంబర్ వరకు ఉంటూనే ఉంటారు కదా. కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు కూడా, కొంతమంది పాస్ అవుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు మీరు హృదయంలో ప్రశ్నించుకోవాలి, బాబా నన్ను ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, నేను ఎంతవరకు యోగ్యంగా తయారయ్యాను. ఫలానే సే అచ్చా హూ వ కమ్ హూ ఏ పడాయి హే, ఫలానా వాళ్ళకన్నా నా పురుషార్థం బాగానే ఉందా తక్కువ నడుస్తుందా చూసుకోండి. చదువు కదా ఇది. देखने में भी आता है जो कोई सब्जेक्ट में कमजोर होते तो नीचे चले जाते, बल मॉनिटर होगा तो भी कोई सब्जेक्ट में कम होगा तो नीचे चला जाएगा. చూడటానికి కనిపిస్తుంది కదా, ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే కిందకి వెళ్ళిపోతారు. భలే లీడర్ పోస్ట్ ఇచ్చేసినా కానీ, కొంతమంది లీడర్గా ఉంటారు క్లాస్ లీడర్గా, కానీ ఏదైనా సబ్జెక్ట్లో మార్కులు తక్కువైతే మాత్రం పంపించేస్తారా? ఇంత లీడర్ అయినా కిందకి దిగిపోతారు కదా. మానిటర్ అయినా కానీ చదువే ఉండాలి కదా అంటున్నారు బాబా. బిర్లా హీ కోయి స్కాలర్షిప్ లేతే ఏ బి స్కూల్ హే, స్కూల్లో ఎవరో కొద్ది మంది స్కాలర్షిప్ తీసుకునేలాగా చదువుకుంటుంటారు. ఇక్కడ ఇది కూడా స్కూలే మరి అని చెప్తున్నారు బాబా. చాలామంది అడుగుతారు కదా, వాళ్ళు కూడా మీ ఓం శాంతియే కదా, మరి వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అంటే బాబా చెప్తున్నారు చదువు. ఇందులో వెరైటీ ఉంటారు ఇక్కడ. तुम जानते हो हम सब पढ़ रहे, इसमें पहले बात है पवित्रता. कहते ఈ చదువులో మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటి? पवित्रता. बाप को बुलाया है ना पवित्र बनने के लिए. अगर क्रिमिनल काम करती होगी तो खुद फील करते होंगे. बाबा को लिखते भी है, बाबा हम इस सब्जेक्ट में कम हैं. బాబాను పిలిచినది కూడా దానికోసమే పిలిచారు. దేనికోసం? పవిత్రంగా తయారవడం కోసమే. ఒకవేళ ఇప్పటి వరకు మీ దృష్టి అపవిత్ర దృష్టి నడుస్తూ ఉన్నట్లయితే స్వయంలో స్వయం కూడా ఫీల్ అవుతూ ఉంటారు, మనసు తింటూ ఉంటుంది. బాబాకు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారు, బాబా ఈ సబ్జెక్టులో నేను తక్కువగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను అని. स्टूडेंट की बुद्धि में ये जरूर रहता है हम फलाने सब्जेक्ट में बहुत कम हूँ. कोई ऐसे भी समझते हैं हम फेल होंगे. इसमें पहले नंबर के सब्जेक्ट है पवित्रता. లౌకిక స్టూడెంట్ బుద్ధిలో కూడా తప్పకుండా ఇది ఉంటుంది, ఫలానా సబ్జెక్ట్లో నేను బలహీనంగా ఉన్నాను అని, ఫెయిల్ అయిపోతాను అని అర్థమైపోతుంది కదా లౌకిక స్టూడెంట్ కూడా. అలాగే ఇక్కడ కూడా మనము సబ్జెక్ట్స్ చెక్ చేసుకున్నప్పుడు ముఖ్యమైనది మొదటి సబ్జెక్ట్ ఏంటి? పవిత్రత. बहुत लिखते బాబా हमने हार खाई तो उसको क्या कहेंगे. అయితే ఈ సబ్జెక్ట్లోనే ఓడిపోయాం బాబా అని రాస్తుంటారంట ఉత్తరాలు. ఏమంటారు వాళ్ళని మరి? उनकी दिल समझती होगी अब मैं चढ़ नहीं सकूंगा, तुम पवित्र दुनिया स्थापन करते हो ना, तुम्हारी एम ఆబ్జెక్ట్ హే ఏ హే. వాళ్ళ హృదయంలో అర్థమైపోతుంది కదా, నేను మళ్ళీ పైకి ఎక్కలేనేమో, అంతలా పడిపోయాను అని. పవిత్రత సబ్జెక్ట్లో ఓడిపోతే అలా ఉంటుంది. మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు కదా, మీ లక్ష్యం కూడా ఇదే కదా. बाप कहते हैं बच्चों माँ में कम याद करो और पवित्र बनो, तो इन लक्ष्मी नारायण के घराने में जा सकते हो. బాబా చెప్తున్నారు, పిల్లలారా నన్నే జ్ఞాపకం చేయండి, పవిత్రంగా తయారవ్వండి, లక్ష్మీనారాయణ వంశంలోకి మీరు వెళ్ళగలరు. ఏం చేయాలి? బాబాను జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా తయారవ్వండి. टीचर तो समझते होंगे ये इतना ऊंच पद पा सकेंगे, वह नहीं, वो है सुप्रीम टीचर. టీచర్ కూడా అర్థమైపోతుంది వీళ్ళు ఉన్నత పదవి పొందగలరా లేదా, మార్కులు ఎలా వస్తాయి అనేది.
ఇక్కడైతే సుప్రీం టీచర్ ఉన్నారు. ఏ दादा भी स्कूल तो पढ़ा हुआ है ना, कोई कोई छोकरे भी ऐसे खराब काम करते हैं जो आखिर मास्टर को सजा देनी पड़ती है. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా కూడా స్కూల్లో చదువుకొని అనుభవం ఉంది కదా. కొంతమంది పిల్లలు ఎలాంటి చెత్త పనులు చేస్తారంటే స్కూల్కి వెళ్తూ మాస్టరు శిక్ష విధించాల్సి వస్తుంది వాళ్ళకి. आगे बहुत जोर से सजाएं देते थे, अभी सजा आदि कम कर दी है तो स्टूडेंट्स और ही जास्ती बिगड़ते हैं. పూర్వం స్కూళ్ళలో ఒప్పుకునేవారు కాదు, చెత్త పని చేస్తారంటే ఇంకా వాళ్ళ పని అయిపోయింది, ఎంత పనిష్మెంట్ ఉండేదో. బాగా కొట్టేవారు అప్పుడు. మా చిన్నప్పుడు స్కూల్లోని బాగా కొట్టేవారు. ఇప్పుడు స్కూల్స్లో కొట్టట్లేదు అంటున్నారు బాబా, తగ్గిపోయింది పనిష్మెంట్, అందుకే పాడైపోతున్నారు ఎక్కువగా ఇప్పుడు పిల్లలు అని చెప్తున్నారు బాబా. आजकल स्टूडेंट कितना हंगामा करते, स्टूडेंट को न्यू ब्लड कहते हैं ना, वो देखो क्या करते हैं, आग लगा देते हैं, अपनी जवानी दिखलाते हैं. ये है ही आसुरी दुनिया. ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎంత ఆందోళన చేస్తారు, కొత్త రక్తం అని గవర్నమెంట్ ముందు ఉంచితే వాళ్ళు ఏమేం చేస్తున్నారు, అగ్గంటించడము, వాళ్ళ యవనం యొక్క శక్తి వినాశనం చేయటంలో చూపిస్తున్నారు. ఇది आसुरी प्रपंचम అయిపోయింది. जवान लड़के ही बहुत खराब होते हैं, उनकी आंखें बहुत क्रिमिनल होती हैं. యువ అవస్థలో ఉన్న వాళ్ళే చెత్త పనులు చెత్తగా ఉంటారు, కళ్ళు కూడా చాలా క్రిమినల్గా ఉంటాయి. అపవిత్ర దృష్టితో చూడడము అనే అలవాటుకి వశమైపోతున్నారు. देखने में तो बड़े अच्छे आते, जैसे कहा जाता है ना ईश्वर का अंत नहीं पाया जाता, ऐसे उनका भी अंत नहीं पाया जाता कि ये किस प्रकार का मनुष्य है. చూడడానికి మళ్ళీ చాలా బాగా కనిపిస్తారు. ఎలాగైతే మనం చెప్తాం కదా ఈశ్వరుని యొక్క అంత కనుగోలేమన్నట్టు, వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు, ఏ రకమైన మనుషులని కనుగోలేని విధంగా ప్రవర్తిస్తుంటారు అని చెప్తున్నారు బాబా. हाँ, ज्ञान का बुद्धि से पता पड़ता है ये कैसे पड़ता है, इनकी एक्टिविटी कैसी है. జ్ఞానం యొక్క బుద్ధితో అర్థమైపోతుంది వీళ్ళు ఎలా చదువుకుంటున్నారు, వీళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అని. బాగా జ్ఞానంలో అనుభవం పెరుగుతుంటే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, వాళ్ళ నడవడిక, వాళ్ళు అంటే వ్యవహరించే విధానం ద్వారా కూడా తెలిసిపోతూ ఉంటుంది, డైరెక్ట్గా దృష్టిలోనే మనం కనిపెట్టలేకపోయినా అని చెప్తున్నారు బాబా. అలాంటి అపవిత్ర దృష్టి యువకులలో వచ్చేస్తూ ఉంటుంది, అది రాకూడదు. ఇక్కడైతే कोई तो बात करते जैसे मुख से फूल निकलते, कोई तो ऐसे बात करते जैसे पत्थर निकालते. देखने में बहुत अच्छे पॉइंट्स आदि भी लिखते हैं, परंतु है पत्थर बुद्धि, बाहर का షో है. బాబా చెప్తున్నారు, కొంతమంది మాట్లాడితే నోటి నుండి పుష్పాలు వర్షిస్తున్నట్టు ఉంటాయి, కొంతమంది మాట్లాడితే రాళ్లే వస్తూ ఉంటాయి అన్నారు బాబా. రాళ్ళ లాంటి మాటలు చూడడానికి చాలా మంచిగా ఉంటారు, పాయింట్స్ కూడా బాగా రాస్తూ ఉంటారు, కానీ బుద్ధి మాత్రం రాతి బుద్ధి, ఆచరణలో వాటిని అప్లై చేయరు. మళ్ళీ బాహ్య ఆర్భాటం చాలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. माया बड़ी दुस्तर है, इसलिए गायन ही आशीर्वाद सुनती, अपनी को शिव बाबा के संतान कहलावंती, औरों को सुनावंती, कथनती, फिर बागंती, अर्थात ट्रेटर बनंती. మాయ చాలా బలశాలి, అందుకే గాయనం చేశారు. ఆశ్చర్యంగా వింటారు, శివబాబా సంతానం నేనని చెప్పుకుంటారు, ఇతరులకు కూడా జ్ఞానం చెప్తారు, మళ్ళీ వదిలేసి బాబాను వదిలేసి పారిపోతారు, ట్రేటర్ అయిపోతూ ఉంటారు, నమ్మక ద్రోహులు అయిపోతూ ఉంటారు. ऐसा नहीं, होशियार ट्रेटर नहीं बनते, अच्छे अच्छे होशियार भी ट्रेटर बन पड़ते हैं. उन सेना में भी ऐसे होता है, एरोप्लेन सहित ही दूसरे देश में चले जाते हैं, उनको ट्रेटर कहते हैं. यहाँ भी ऐसे होता है, स्थापना में बड़ी मेहनत लगती है.
అయితే ఇక్కడ జ్ఞాన మార్గంలోని సేవల్లోని తెలివిగా చురుగ్గా ఉన్నట్టు ఉండేవారు ఎప్పుడు ట్రేటర్ కారేమో అలా కూడా అనుకోకండి. మంచి మంచి తెలివైన వారు కూడా ట్రేటర్ అయిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. లౌకికంగా సైన్యంలో సైనికులు కూడా ట్రేటర్ అయి మిలిటరీలో సైనికులు ఏరోప్లేన్తో సైతంగా వేరే దేశంలోకి వెళ్ళిపోతూ ఉంటారంట. అక్కడ శరణు తీసుకుంటారు వెళ్ళి, అంటే అక్కడ గవర్నమెంట్కి సహాయం అయిపోతూ ఉంటారు. వాళ్ళని ట్రేటర్ అంటారు, నమ్మక ద్రోహులు. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉంటున్నారు. ఓహో ఆహా అంత మంచి జ్ఞానం బాబా అనుకొని వస్తారు, కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ బాబాని వదిలి మాయ వైపు ఆలోచనలు పెట్టి మాయ ప్రభావంలో మళ్ళీ ఏమనాలి, ట్రెటర్ అంటారు. ఇది మిలిటరీలో వాడే వర్డ్, ఈ పదం మిలిటరీలో వాడతారు ట్రేటర్ అని. కాబట్టి ఇది స్థాపన జరుగుతుంది కదా, స్థాపనలో చాలా శ్రమ అవుతుంది మరి అని చెప్తున్నారు బాబా. బచ్చం को भी पढ़ाई में मेहनत, టీచర్ को भी पढ़ाने में मेहनत होती है. స్థాపన జరుగుతుంది కాబట్టి పిల్లలకు కూడా చదువులో కష్టం ఉంటుంది, బాబాకు కూడా చదివించడంలో కష్టం ఉంటుంది. देखा जाता है ये सबको डिस्टर्ब करते पढ़ते, नहीं तो स्कूलों में हंटर लगाते. ये तो बाप है, बाप कुछ भी नहीं कहते हैं, बाप के पास ये कानून नहीं है, ये तो बिल्कुल शांत रहना होता है. బాబా చెప్తున్నారు, చూస్తారు టీచర్ స్కూల్లో పిల్లల్ని, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు చదువుకోరు సరిగా, అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు, కొడతారు, వాళ్ళని శిక్ష విధిస్తారు. ఇక్కడ బాబా ఏం చేస్తారు, అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉంటుంటారు అన్న, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వాతావరణాన్ని. కానీ బాబా కొట్టలేరు కదా, ఇక్కడ అలాంటి నియమం పెట్టుకోలేదు బాబా. కొట్టడం, క్లాస్కి లేట్గా వస్తే నిలబెట్టడం బయట ఏం లేవు. పూర్తి శాంతిగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ, అర్థం చేయించడం తప్ప. వాళ్ళ భాగ్యం అక్కడ తగ్గిపోతుంది తప్ప పదవిలో బాబా ఏమి ఇక్కడ అంటే రూల్స్ పెట్టుకోలేదు. बाप तो सुखदाता प्यार का सागर है, तो बच्चों की चलन भी ऐसी होनी चाहिए ना, जैसे देवता ही होते हैं. బాబా సుఖదాత, ప్రేమ సాగర్. కాబట్టి పిల్లల నడవడికి కూడా దేవతల మాదిరిగా బాబా మాదిరిగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को बाबा सदैव कहते तुम पद्मा पदम भाग्यशाली है, परंतु पद्मा पदम दुर्भाग्यशाली भी बन जाते हैं. जो फेल होते हैं उनको तो दुर्भाग्यशाली कहेंगे ना. పిల్లలకు బాబా సదా ఏమని సంబోధిస్తూ ఉంటారు, పద్మ పద్మ భాగ్యశాలీలు మీరు అని. కానీ దుర్భాగ్యశాలీలు కూడా అయిపోతున్నారు కొంతమంది పిల్లలు, ఫెయిల్ అయిపోతే దుర్భాగ్యశాలీలు అనేది చెప్తారు కదా. బాబా జాన్తే హై అంత తక్ ఏ హోతా రేతా హై, కోయి నా కోయి మహాన్ దుర్భాగ్యశాలి బి జరూర్ బంతే. చివరి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఈ ఎవరో ఒకరు కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలిగా కూడా తప్పకుండా తయారవుతారు మాయతో ఓడిపోయి. అలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఉండకూడదు, భగవంతుడే చదివించే చదువు కదా అంటే, చదువు అన్న తర్వాత ఇంకా తప్పదు, రకరకాలు ఉంటారు అంటున్నారు బాబా. చలన ఏసి హోతే సమజా జాతా ఏ టెహర్ नहीं सकेंगे. దుర్భాగ్యశాలీలు అంటే వాళ్ళ నడవడికే ఎలా కనిపిస్తుంది అంటే, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ దీని ద్వారా వీళ్ళు నిలబడలేరేమో అన్నట్టు. ఇతనా ఊంచు బన్నే లాయక్ ని సబ్కో దుఃఖ్ దేతే రేతే. వాళ్ళు అంత ఉన్నతంగా తయారవడానికి యోగ్యులు కాలేరు, అందరికీ దుఃఖం ఇస్తూ ఉంటారు. सुख देना जानती नहीं तो उनकी हालत क्या होगी. बाबा सदैव कहते बच्चे अपनी अच्छी रीति संभाल करो, ये भी ड्रामा अनुसार होने का है, और ही लोहे से भी बदतर बन जाते हैं. సుఖం ఇవ్వడం తెలియకపోతే పరిగతి ఏమవుతుంది చెప్పండి. బాబా సదా చెప్తూ ఉంటారు, పిల్లలారా మిమ్మల్ని మీరు చాలా బాగా సంభాళించుకొని నడవండి. డ్రామా అనుసారం జరుగుతూనే ఉంటుందంతా. కొంతమంది ఇనుములాగా వస్తారు,
ఇనుము కన్నా ఇంకా హీనంగా అయిపోతుంటారంటే ఇక్కడికి వచ్చి, లోహం కన్నా హీనం. सो भी अच्छे अच्छे कभी चिट्ठी भी नहीं लिखते, बेचारों का क्या हाल होगा. మంచి మంచి పిల్లలు ఎప్పుడు ఉత్తరం కూడా రాయరు బాబాకు. వాతావరణం ఏంటి, పురుషార్థం ఎలా ఉంది, ఏం నడుస్తుంది చెప్పరు. వాళ్ళ గతి ఏమవుతుంది పాపం అంటున్నారు బాబా. बाप कहते मैं आया हूँ सर्व का कल्याण करने, आज सर्व की सदगति करता हूँ, कल फिर दुर्गति हो जाती है. तुम कहेंगे हम कल विश्व के मालिक थे, आज गुलाम बन गए हैं. अभी सारा झाड़ तुम बच्चों की बुद्धि में है, ये वंडरफुल झाड़ है. మనుష్యం को ये भी पता नहीं है. బాబా చెప్తున్నాను నేను సర్వుల కళ్యాణం చేయటానికి వచ్చాను, ఈరోజు సర్వుల సద్గతి చేసి వెళ్తున్నాను నేను, తర్వాత మళ్ళీ దుర్గతిలోకి వచ్చేస్తున్నారు. నిన్న విశ్వానికి మాలికలుగా ఉండేవారు, ఈరోజు బానిసలైపోయారు మీరు. వృక్షం అంతా మీ బుద్ధిలో ఉంది కదా, అద్భుతమైన వృక్షం ఇది, ఇంకే మనుషులకు తెలియనటువంటి వృక్షం ఇది. अभी तुम जानते हो कल्प कल्प माना पूरे 5000 वर्ष का एक किरीट झाड़ है, एक सेकंड का भी फर्क नहीं पड़ सकते. ఇప్పుడు మీకు తెలుసు కల్ప పూర్వం 5000 సంవత్సరాల నుండి ఉన్నటువంటి, కల్పపూర్వం నుండి పెరిగినటువంటి, పూర్తి 5000 సంవత్సరాలు ఉండేటటువంటి ఎక్కి రేట్ కల్పవృక్షం ఇది. ఒక సెకండ్ కూడా తేడా రాదు, అనంతమైన వృక్షం ఇది. इस बेद के झाड़ की तुम बच्चों को अभी नॉलेज मिल रही है. ఈ అనంతమైన వృక్షం కోసం జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? నాలెడ్జ్ देने वाला है वृक्षपत्र. बीज कितना छोटा होता है, उनसे फल देखो कितना बड़ा निकलता है. ये फिर है वंडरफुल झाड़, इनका बीज बहुत छोटा है. బీజం ఎంత చిన్నది ఉంటుంది, ఫలాలు ఎంత పెద్దవి వస్తాయి. ఇది అద్భుతమైన వృక్షం, దీని బీజం ఎవరు? శివ బాబా. ఇంత చిన్న బిందు. ఆత్మ కితని చోటి, బాప్ भी बहुत छोटा, इन आंखों से देख भी नहीं सकते. ఆత్మ చిన్నది ఎలా ఉంటుందో బాబా కూడా చిన్న బిందు, కళ్ళతో చూడలేం. बल विवेकानंद का बतलाते, उसने कहा ज्योति उनसे निकल मेरे में समा गए. ऐसे कोई ज्योति निकल के फिर समा थोड़ी सकते, क्या निकला यह समझते नहीं. వివేకానందుడికి సాక్షాత్కారమైంది, రామకృష్ణ పరమహంస నుండి ఒక జ్యోతి వచ్చి తనలో కలిసిపోయింది అని బాబా చెప్తున్నారు. అలాగేమీ జ్యోతి ఎక్కడ వెళ్ళి ఇందులోని కలిసిపోదు. అసలు ఏమి వచ్చింది అనేది కూడా, అది ఏంటి చూసాను అనేది కూడా వాళ్ళకైతే అర్థము తెలీదు అని చెప్తున్నారు బాబా. ऐसे साक्षात्कार तो बहुत होते, परंतु वो लोग मान देते, फिर महिमा भी लिखते. ఎవరికి ఇలాంటి సాక్షాత్కారాలు అవుతాయో వాళ్ళకి చాలా విలువ ఇస్తారు భక్తిలో, వాళ్ళ మహిమ చేసేస్తారు. भगवान वाच कोई भी मनुष्य की महिमा है नहीं, महिमा ही तो सिर्फ देवताओं की है, और जो ऐसे देवता बनाने वाला है उनकी महिमा है. అయితే భగవాన్ వాచ చెప్తున్నారు, మానవులు ఎవరికి మహిమ అంటూ లేదు. మహిమ అంటూ ఉంది అంటే కేవలం దేవతలకి, అలాగే దేవతల్ని తయారు చేసేటటువంటి తండ్రి శివ బాబాదే మహిమ ఉంది. बाबा ने कार्ड बहुत अच्छा बनाया था, जयंती मनाना हो तो एक शिव बाबा, इन लक्ष्मी नारायण को भी ऐसा बनाने वाला तो शिव बाबा है ना. बस एक की महिमा है, उस एक को ही याद करो. शिव बाबा కార్డు కూడా మంచిది తయారు చేయించారంట బాబా. జయంతి జరుపుకోవాలంటే ఒక శివబాబాదే జరుపుకోండి, ఎందుకంటే లక్ష్మీనారాయణలు మొదలైన దేవతల్ని కూడా తయారు చేసేవారు శివ బాబాయే కదా. అతను ఒక్కరిదే మహిమ ఉంది, అతను ఒక్కడనే జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ये खुद कहते हैं ऊंचते ऊंच बनता हूँ फिर नीचे भी उतरता हूँ. ये किसको पता नहीं, ऊंचते ऊंच लक्ष्मी नारायण ही फिर 84 जन्म के बाद नीचे उतरते हैं. तत्तम तुम ही विश्व के मालिक थे, फिर क्या बन गए. सतीक में कौन थे, तुम ही सब थे. नंबरवार पुरुषार्थ अनुसार राजा रानी भी थे, सूर्यवंशी चंद्रवंशी डिनेस्टी की भी थे. बाबा कितना अच्छी रीति समझाते हैं. ఈ బ్రహ్మ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఎంత ఉన్నతోన్నతంగా తయారుతున్నాను, మళ్ళీ కిందకి దిగిపోతున్నాను.
ఇది ఎవరికి తెలియదు కదా, ఉన్నతోన్నతమైన లక్ష్మీనారాయణ పదవిలో ఉండేవాళ్ళే మళ్ళీ 84 జన్మలు తీసుకుని కిందకి దిగిపోతారు అనేది ఎవరికి తెలియదు భక్తిలో. తతత్వం లక్ష్మీనారాయణలే కాదు, వారి వెనుక మీరు కూడా ఉన్నతంగా ఉన్న వాళ్ళు దిగిపోతూ వచ్చారు. నిన్న విశ్వానికి అధిపతులుగా ఉండే మీరు ఏమైపోయారు? సత్యగంలో ఎవరు ఉండేవారు? మీరే అందరూ ఉండేవారు కదా. నంబర్ వార్ పురుషార్థానుసారం రాజారాణిగా ఉండేవారు. కొంతమంది సూర్యవంశం, కొంతమంది చంద్రవంశంలో వెళ్ళారు. బాబా ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు మనకి ఈ విషయాలు. ఈ సృష్టి చక్ర का ज्ञान तुम बच्चों की बुद्धि में चलते फिरते रहना चाहिए. तुम చైతన్య లైట్ హౌస్. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం పిల్లల బుద్ధిలో నడుస్తూ తిరుగుతూ కూడా ఉండాలి. ఎందుకంటే చైతన్య లైట్ హౌస్ మీరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం మన బుద్ధిలో తిరుగుతూ ఉంటేనే మనం లైట్ హౌస్ కాగలము. సారీ పడాయి బుద్ధి మీ రెహిని చెయ్యి. అందుకే చదువు అంతా మీ బుద్ధిలో ఉండాలి. ఈ చదువు యొక్క నశ ఎక్కిపోయి ఉండాలి, అప్పుడే లైట్ హౌస్ కాగలం. పరంతు ఓ అవస్థ హుయి నీ హోనీకి హే అని ఆ అవస్థ పిల్లల్లో రాలేదు, ఇంకా వస్తుందేమో బాబా ఎదురు చూస్తున్నారు. जो पांचवी दानर होंगे उनकी अवस्था होगी सारा ज्ञान बुद्धि में होगा. పిల్లల్లో కూడా ఎవరు పాస్వీ దానర్ అయ్యే క్వాలిటీ ఉంటారో వాళ్ళ స్థితి ఇలా ఉంటుంది. లైట్ హౌస్ మొత్తం జ్ఞానం బుద్ధిలో ఉంటుంది వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. బాప్కే లాడ్లీ లవ్లీ బచ్చే బి తబ్ కేలాయింగి. అలాంటి అవస్థ తయారైనప్పుడే జ్ఞానమంతా బుద్ధిలో ఉంది, లైట్ హౌస్ అయిపోయారు అంటే బాబాకు లాడ్లే అల్లారు ముద్దు పిల్లలు, లవ్లీ ప్రియమైన పిల్లలని పిలువబడతారు. ऐसे बच्चों पर बाप स्वर्ग की राजाई कुर्बान करते हैं. ఇలాంటి పిల్లల మీద స్వర్గ రాజ్యాన్ని అర్పిస్తారు. బాబా कहते हैं मैं राजाई नहीं करता तुमको देता हूँ, इसको निष्काम सेवा कहा जाता है. నేను రాజ్యం చేయను మీకే ఇస్తాను అంటారు బాబా. ఇదే నిష్కామ సేవ. बच्चे जानते बाबा हमको सिर के ऊपर चढ़ाते, तो ऐसे बाप को कितना याद करना चाहिए. ये भी ड्रामा बना हुआ है. పిల్లలకు తెలుసు బాబా మనల్ని తలపైన ఎక్కించుకుంటున్నారు అంటే ఇంత ప్రేమ ఇచ్చే బాబాని ఎంత జ్ఞాపకం చేయాలి. ఇది కూడా అంత డ్రామా తయారైంది. బాప్ సంగం పరాకర్ సబ్కో సద్గతి దేతే నంబర్ బార్ పురుషార్థానుసారం. ఏం తయారైంది డ్రామా? బాబా వచ్చి సంగమయుగంలో నంబర్ వార్ పురుషార్థానుసారం అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు. నంబర్ 1 హైయెస్ట్ బిల్కుల్ పవిత్ర, నంబర్ లాస్ట్ బిల్కుల్ అపవిత్ర. యాద్ ప్యార్తో బాబా సబ్కో దేతే హే. నంబర్ వారి అనేది ఉంటుంది. నంబర్ 1 అంటే హైయెస్ట్, పూర్తి పవిత్రంగా ఉండే స్థితి. నంబర్ లాస్ట్లో ఉండడం అంటే పూర్తి అపవిత్రము. ప్రియ స్మృతులు అయితే బాబా అందరికీ ఇస్తారు, అన్ని నెంబర్లో ఉండే వాళ్ళకి. అందుకే నంబర్ వార్ అని అంటారు బాబా. మళ్ళీ बाबा कितना अच्छी रीति समझाते, कभी भी मिथ्या अहंकार नहीं आना चाहिए. बाप कहते खबरदार रहना है, रथ का भी रिकॉर्ड रखना है. బాబా ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు. ఎప్పుడు మిథ్యా అహంకారం ఉంచుకోకండి, జాగ్రత్తగా ఉండండి. శివబాబా ఏ రథంలో వచ్చారో బ్రహ్మా బాబా పైన కూడా రికార్డ్ అనేది ఉంచుకోండి. అహంకారంలో రాకండి. అహంకారంలో వచ్చి బ్రహ్మను కేర్లెస్ చేయకండి, रिगार्ड ఉంచుకోండి అన్నారు బాబా. इस द्वारा ही तो बाप सुनाते ना, इसने तो कभी गाली नहीं कही थी, सब प्यार करते थे, अभी तो कितनी गाली करते हैं. ఈ బ్రహ్మా బాబా ద్వారానే శివ బాబా వినిపిస్తారు కదా, మరి విలువ ఇవ్వాలి కదా బ్రహ్మా బాబాకు. అయినా ఎంత త్యాగం చేశారు బ్రహ్మా బాబా. ఎప్పుడు కూడా లౌకికంలో ఆయనకి నిందలనేవి లేవు. అందరూ చాలా గౌరవం ఇచ్చేవారు బ్రహ్మా బాబాకు. చాలా ప్రేమ ఉండేది బ్రహ్మబాబా మీద. రాజా మహారాజులు కూడా, లౌకిక బంధుమిత్రులు కూడా ఎంతో గౌరవం బాబా అంటే. అలా ఉండేది బాబా నడవడిక. కానీ శివ బాబా వచ్చాక ఎన్ని నిందలు కూడా ఎదుర్కొన్నారు. कभी ट्रेटर बन भागंती हो गए तो फिर उनकी गति क्या होगी, फेल होंगी ना. కొంతమంది ట్రేటర్ అయి పారిపోయారు మరి బాబాను వదిలేసి, వాళ్ళ గతి ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు కదా. बाप समझाते माया ऐसी है, इसलिए बहुत खबरदारी रखते रहो. माया किसको भी छोड़ती नहीं है, सब प्रकार की आग लगा देती है. బాబా చెప్తున్నారు మాయ ఇలాంటిది, బాబాను వదిలి పారిపోవాలి వీళ్ళు అన్నట్టు ప్రయత్నిస్తుంది. అందుకే
జాగ్రత్తగా ఉంటూ ఉండండి. మాయ ఎవరిని విడిచిపెట్టది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నా దగ్గర కూడా వస్తుంది, నేను దాన్ని ఎదుర్కొంటాను. అన్ని రకాలుగా కూడా నిప్పంటించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది మన భాగ్యాన్ని పాడు చేయడానికి. बाप कहते मेरे सब बच्चे काम चिता पर चढ़ काले कोयले बन गए हैं, सब तो एक जैसे नहीं होते ना, सबका एक जैसा पार्ट है. శివ బాబా చెప్తున్నారు, నా పిల్లలందరూ కామ చితిపైన కూర్చొని నల్లగా బొగ్గులాగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, అందరూ ఒకలాగా ఉండరు, అందరి పాత్ర ఒకలా ఉండదు. इनका नाम ही है वैश्यालय. कितना बार काम चिता पर चढ़े होंगे. रावण कितना जबरदस्त है, बुद्धि को ही पतित बना देता है. బాబా చెప్తున్నారు, దీని పేరే వేశ్యాలయము అన్నారు. ఎన్నిసార్లు కామచిత్తి మీద కూర్చొని ఉంటారు మనుషులు. రావణుడు జబర్దస్త్ అయిన వాడు కదా, బుద్ధినే పతితంగా తయారు చేసేస్తున్నాడు. కామ వికారానికి వశం అవడం వల్ల బుద్ధి ఏమవుతుంది, పతితమైపోతుంది. यहाँ आकर बाप से शिक्षा लेने वाले भी ऐसे बन जाते हैं. బాబా దగ్గర వచ్చి శిక్షణ తీసుకుని కూడా ఇలా అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. बाप की याद बिगर क्रिमिनल आंखें कभी बदल नहीं सकती, इसलिए सूरदास की कहानी है तो बनाई हुई बात. दृष्टांत भी देते हैं. अभी तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है. अज्ञान माना अंधियारा. బాబా చెప్తున్నారు, బాబా స్మృతి అనేది లేకుండా అపవిత్ర దృష్టి అనేది మారదు మనలో. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన దృష్టి, ఇది పరివర్తన అవ్వాలంటే ఏం కావాలి, బాబాని ఎక్కువగా జ్ఞాపకం చేయాలి. ప్రేమతో చూపించే, ఇతరుల కోసం కూర్చునే యోగం కాకుండా. అప్పుడు కానీ అపవిత్ర దృష్టి మారదు. సూర్యదాస్ కథ రాశారు కదా, కళ్ళు పొడి చేసుకున్నాడు. అపవిత్ర దృష్టిని వదులుకోలేక, అంటే జయించలేకపోతున్నాను, ఈ కళ్ళే లేకపోతే నాకు ఆ దృష్టి పోతుందేమని. కానీ సంస్కారం నుండి కదా అది వస్తూ ఉంటుంది బయటికి, దాన్ని మార్చేసుకోవాలి మనం. ఇది ఒక ఉదాహరణగా కథ రాశారు. మీకైతే జ్ఞానం అనే మూడో నేత్రం దొరుకుతుంది కదా, ఈ కళ్ళు పొడుచుకునే అవసరం లేదు. ఏ सूरदास ने आंखों को निकाल दिया, आंखों को निकालने की जरूरत नहीं, तीसरा नेत्र मिले हैं यहाँ. तीसरा नेत्र से देखने की पुरुषार्थ करना है. మూడో నేత్రం బాబా ఇచ్చేస్తారు కదా, జ్ఞానం అనే మూడో నేత్రం. మన స్థూలమైన నేత్రాలతో చూస్తుంటే శరీరం కనిపిస్తుంది, కానీ మూడో నేత్రాన్ని ఉపయోగించినప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మనే నేను చూస్తున్నాను. ఇలా ప్రతి విషయంలో జ్ఞానం అనేది ఉపయోగించి మన ఆలోచనలలో చూస్తే అది పవిత్ర దృష్టి అయిపోతుంది కదా. అప్పుడు మూడో నేత్రం ఉపయోగించి చూడండి. అజ్ఞానము అంటే అంధకారము. कहते हैं ना तुम तो अंधे अज्ञानी हो, अब ज्ञान है गुप्त, इसमें कुछ बोलने का नहीं है. గుడ్డి వాళ్ళగా ఉండేవారు అజ్ఞాని మీరు, గుడ్డి వాళ్ళు మీరు అంటారు కదా, అజ్ఞానిగా ఉండేవాళ్ళు గుడ్డి వాళ్ళు అంటారు. ఈ జ్ఞానం గుప్తమైనది, దీనిలో ఎక్కువ మాట్లాడే పని కూడా లేదు. ఏక్ సెకండ్ మే సారా జ్ఞాన్ ఆ జాతా హై, సబ్సే ఈజీ జ్ఞాన్, అన్నింటికన్నా ఈజీ జ్ఞానం ఇది. సెకండ్ యొక్క సారాంశం ఉంది ఇందులో. फिर भी अंत तक माया की परीक्षा चलती रहेगी. इस समय तो तूफान के बीच में पक्के हो जाएंगे, फिर इतना तूफान नहीं आएंगे, गिरेंगे नहीं. फिर देखना तुम्हारा झाड़ कितना बढ़ता है. అయినా మాయ చివరి వరకు పరీక్ష పెడుతూనే ఉంటుంది, అందుకని ఇంత టైం పడుతుంది అన్నారు బాబా. సెకండ్ యొక్క జ్ఞానమైనా కానీ ఈ సమయంలో తుఫాన్ల మధ్యలోని తిరుగుతూ ఉన్నారు పిల్లలు, తుఫాన్ల మధ్యలో సతమతం అవుతున్నారు. ఎప్పుడైతే పక్కా అయిపోతారో ఈ తుఫాన్లను జయిస్తూ, అప్పుడు ఇంకా తుఫాన్లు రావు మీకు పురుషార్థంలోని, ఇంకా కింద పడడం అనే ప్రశ్న ఉండదు. అప్పుడు మీ వృక్షం చూడండి ఎంత పెరుగుతుందో అని చెప్తున్నారు బాబా. మీలో అలాంటి అనుభవం వచ్చేసినప్పుడు మీ ద్వారా ఈ వృక్షానికి కూడా బలం అనేది పెరుగుతుంది. नामाचार तो होना ही, झाड़ तो बढ़ता ही.
పేరైతే పెరిగేది ఉంది, మీది వృక్షం పెరుగుతుంది. थोड़ा వినాశ होगा तब फिर बहुत खबरदार रहेंगे. కొంచెం వినాశనం వచ్చేస్తే ఇంకా జాగ్రత్తలు మీలో పెరుగుతాయి అంటున్నారు బాబా, మాయకి వశం అవ్వకుండా. फिर बाप की याद में एकदम చటక్ जाएंगे. ఇంకేం చేస్తారు, బాబా బాబా అని స్మృతిలో కూర్చుండిపోతారు. కొంచెం వినాశనం, ఇప్పుడు కరోనా వచ్చే కొంచెం కొంతమందికి పెరిగింది కదా బాబా స్మృతి. సమझेंगे టైం బహుత్ థోడా హై, అర్థమైపోతుంది పరిస్థితులు చూసి సమయం చాలా తక్కువ ఉందని, మనలో పురుషార్థం కూడా పెరుగుతుంది. बाप तो बहुत अच्छा समझाते, आपस में बहुत प्यार से चलो, आंख नहीं दिखाओ. क्रोध का भूत आने से शक्ल ही एकदम बदल जाती है. तुमको तो लक्ष्मी नारायण जैसे शक्ल वाला बनना है. బాబా చాలా బాగా అర్థం చేస్తున్నారు. పరస్పరం ప్రేమతో నడవండి, ఎవరిపైన కళ్ళు ఎర్రగించకండి. క్రోధం అనే భూతంతో ముఖమే మారిపోతుంది, మీ ముఖం ఎప్పుడు అలా కాకూడదు, లక్ష్మీనారాయణ లాంటి ముఖమే తయారు చేసుకోండి అన్నారు బాబా. అంటే ప్రేమ, మధురత, దివ్యత, పవిత్రత కనిపించాలి మీ ముఖంలో అని చెప్తున్నారు బాబా. ఏం ఆబ్జెక్ట్ సామ్నే హి, సాక్షాత్కార్ పిछाड़ी को होता है जब ट्रांसफर होते हैं, ఎందుకంటే లక్ష్యం మీ ఎదురుగా ఉంది కదా. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుందో మనం సత్యగానికి, దానికి ముందు సాక్షాత్కారాలు కనిపిస్తాయి అని చెప్తున్నారు బాబా. जैसे शुरू में साक्षात्कार हुए ऐसे अंत समय में भी बहुत पाठ देखेंगे. ప్రారంభంలో సాక్షాత్కారాల పాత్ర చాలా నడిచింది కదా, ఇప్పుడు అంతిమంలో కూడా చాలా చూస్తారు. तुम बहुत खुश रहेंगे. ఆ సాక్షాత్కారాల్లోకి వెళ్ళిపోయి ఎంత ఆనందంగా ఉంటారు తెలుసా మీరు. मिरुआ मौत, मल्लू का शिकार पिछाड़ी में बहुत सीनरी देखनी है. तब तो फिर पछताएंगे भी ना, हमने ये किया. फिर उनकी सजा भी बहुत कड़ी मिलती है. చెప్తారు కదా, మీ ఆనందానికి మహిమ వచ్చింది. ఏమని, ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం సంతోషం అన్నట్టు, మనుషులకి ప్రాణ సంకటం కానీ మనకి సంతోషం. సాక్షాత్కారాల్లో అలా బాబా స్మృతిలో ఆ సంతోషంలోకి వెళ్ళిపోతాం. ఆఖరిలో చాలా సీనరీలు మీరు చూస్తారు, అప్పుడు పశ్చాత్తాప పడతారు కూడా. సాక్షాత్కారాలు జరిగాక, నేను ఇలాంటి పని చేశాను, దానికే చాలా కఠిన శిక్ష నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని. बाप आकर पढ़ाते, उनकी भी इज्जत नहीं रखते तो सजा मिलेगी. सबसे कड़ी सजा उनको मिलेगी जो विकार में जाते हैं या शिव बाबा की बहुत ग्लानि कराने के निमित्त बनते हैं. माया बड़ी जबरदस्त है. బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు, అతని పట్ల కూడా గౌరవము ఉంచుకోకపోతే, భగవంతుడు చదివిస్తున్నాడనే విలువ లేకపోతే శిక్ష అనుభవిస్తారు. విలువ లేని వాళ్ళని ఎవరిని అంటారు, అందరికన్నా కఠిన శిక్ష ఎవరికి పడుతుంది, ఎవరైతే బాబా పిల్లలై కూడా వికారాల్లో పడతారో, వికారాల్లోకి వెళ్తున్నారో, శివ్ బాబాకు చాలా చెడ్డ పేరు తీసుకురావటానికి నిమిత్తం అవుతున్నారో, వారిపైన చాలా కఠిన శిక్ష పడుతుంది. మాయ చాలా జబర్దస్త్ అయినది. स्थापना में क्या क्या होता है, तुम तो अभी देवता बनते हो ना, సత్యుగ్ में असुर आदि होते नहीं. స్థాపన జరగడంలో ఏమేం జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మీరు దేవతలు అవుతున్నారు కదా, సత్యుగలో వెళ్ళిపోతే అసురులు ఎవరు ఉండరు అక్కడ. ఏ సంగంకి बात है. यहाँ विकारी मनुष्य कितना दुख देते, बच्चियों को मारते, शादी जरूर करो. సత్యగల అసురులే ఉండరు. సంగమ యుగం యొక్క విషయాలు ఇక్కడ ఎలా ఉంది అంటే, వికారీ మనుషులు ఇంత దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు జ్ఞానంలో వచ్చేసారనుకోండి, వాళ్ళేమో మేము వివాహం చేసుకోకుండా ఇలా ఉండిపోతాము అంటే, ఇంట్లో కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలకి. పెళ్లి చేసుకో తప్పకుండా, నువ్వు అలా ఉండిపోతే ఒప్పుకోము. స్త్రీ को विकार के लिए कितना मारते, कितना सामना करते. कहते हैं सन्यासी भी रह ना सके, ये फिर कौन है जो पवित्र रह दिखाते. आगे चल समझेंगे भी जरूर.
सिवाय पवित्रता के देवता तो बन नहीं सकते। ये बात समझ में आएगा लोगों को। బాబా చెప్తున్నారు, స్త్రీలు ఎవరి ఇంట్లో భార్య జ్ఞానంలో వస్తున్నారు, భర్త రాలేదనుకోండి, వికారాల కోసం కొట్టేస్తూ ఉంటారు. ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలు. ఏమంటారు అంటే, సన్యాసులు కూడా ఉండలేనిది ఎవరు మీకు చెప్తున్నారు పవిత్రంగా ఉండి మీరు ఇక్కడ చూపించేయగలరు అని. ముందు ముందు వెళ్తూ తప్పకుండా అర్థమవుతుంది మనుషులకి ఏమంటే, పవిత్రత లేకపోతే దేవతగా అవ్వలేరు. అందుకే ఇక్కడ పవిత్రత నియమం భగవంతుడు పెట్టారు అనేది అర్థమవుతుంది రాను రాను మనుషులకి అంటున్నారు బాబా. ఇప్పుడు విఘ్నాలు వేసేవాళ్ళు కూడా అప్పుడు బాబా ఉన్నప్పుడు టైంలో చాలా విఘ్నాలు ఉండేవి కదా. ఇప్పుడైతే చాలా వరకు అర్థం అవుతుంది మనుషులకు చెప్పగానే ఆ విషయం. तुम समझाते हो हमको इतनी प्राप्ति होती है तब छोड़ा है. మీరు చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారు, ఇంత ప్రాప్తి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మేము వికారాల్ని విడిచిపెట్టి పవిత్రంగా ఉంటున్నాము అని. भगवान वाच काम जीते जगत जीते, ऐसा लक्ष्मी नारायण बनेंगे तो क्यों नहीं पवित्र बनेंगे. फिर माया भी बहुत पछाड़ती, ऊंची पढ़ाई है ना. భగవాన్ వాచ కామ జీతులే జగజ్జీతులు అవుతారు. లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నారు. ఇంత గొప్ప పదవి బాబా ఇచ్చేస్తానంటే ఎందుకు పవిత్రంగా కాలేరు, ఎందుకు కామజీతులు అవ్వలేరు అంటున్నారు బాబా. కానీ మాయ కూడా చాలా జబర్దస్త్ అయినది. ప్రాప్తి అర్థమైనా కూడా నడవనివ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నష ఎక్కింది కూడా మనకు దించేయటానికి చూస్తూ ఉంటుంది మాయ. ఉన్నతమైన చదువు కదా, మరి తప్పదు మాయని ఎదుర్కోవాలి అంటున్నారు బాబా. बाप आकर पढ़ाते ये सिमरन अच्छी रीति बच्चे नहीं करते तो फिर माया थप्पड़ लगा देती है. माया अवज्ञाएं भी बहुत कराती है, फिर उनका क्या हाल होगा. माया ऐसा बेपरवाह बना देते, अहंकार में ले आती, बात मत पूछो. బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఈ విషయాలు చక్కగా మీరు స్మరణ చేయకపోతే ఈ చదువుని మాయా చెంప దెబ్బలు కొట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళాక క్షణక్షణము బాబా ఇలా చెప్పారు కదా, నేను ఇలా ఉండాలి కదా, ఇలా ఆలోచించాలి కదా, ఇలా నా దృష్టి ఉండాలి కదా, నా ఆలోచన విధానం మనకి మనం చెప్పుకుంటూ ఉండాలి. స్మరణ అంటే అదే, చదువు స్మరణలో ఉంచుకోవటం అంటే మళ్ళీ మనకి మనం టీచ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏది పరిస్థితి మన ఎదురుగా వస్తుందో వ్యవహారంలో అప్పుడు ఆ పాయింట్ మనకి మనం చెప్పుకొని అలా మనం ఉండేలాగా సరిదిద్దుకుంటూ ఉండాలి. కానీ మాయ బాబా చెప్తున్నారు అవజ్ఞలు చాలా చేయించేస్తుంది. అవజ్ఞ చేసేస్తారంటే వాళ్ళ గతి ఏమవుతుంది, మాయ ఇలాంటి నిర్లక్ష్యంగా కూడా తయారు చేసేస్తూ ఉంటుంది, అహంకారంలో తెచ్చేస్తుంది. ఇంకా అడక్కండి చెప్తున్నారు బాబా, అంత అహంకారంలోకి వచ్చేస్తూ ఉంటారు. నంబర్ బార్ రాజధాని బంతి తో కోయి కారణ్ సే బనేంగే నా. నంబర్ బార్ రాజధాని అంటే మరి ఏదో కారణం తయారైతే కదా నంబర్ వారీ అవుతారు అంటున్నారు బాబా. ఏవో కారణాలు హాజరై అంటే ఎదురుగా వచ్చి ఫెయిల్ అయిపోతేనే నంబర్ వారీలోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. अभी तुमको पास्ट प्रेजेंट फ्यूचर का ज्ञान मिलता है तो कितना अच्छी रीति ध्यान देना चाहिए. ఇప్పుడు మీకు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ యొక్క జ్ఞానం దొరుకుతుంది కాబట్టి చాలా చక్కగా గమనిక పెట్టాలి ఈ జ్ఞానము పైన. ఎంత మంచి జ్ఞానం ఇస్తున్నారు బాబా. అహంకార ఆయా ఎమ్మర మాయ ఏకదం వతనాటే పెని బనాదేతి. అహంకారంలోకి వస్తే చచ్చారనుకోండి, మాయ పనికిరాని పైసాలాగా చేసేస్తుంది. బాప్కి అవజ్ఞ హుయి తో ఫిర్ బాప్కో యాద్ కర్నీ హీ సక్తే. బాబాను అవజ్ఞ చేశారంటే బాబాను జ్ఞాపకం చేయలేరు. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट,
आपस में बहुत प्यार से चलना है. పరస్పరము చాలా ప్రేమతో నడుచుకోవాలి. कभी भी क्रोध में आकर एक दो को आंख नहीं दिखानी है. ఎప్పుడు కూడా క్రోధంలోకి వచ్చి ఒకరికొకరు కళ్ళు ఎర్రేయించుకోకూడదు. बाप की अवज्ञा नहीं करनी है. బాబాకు అవజ్ఞ చేయకూడదు. పరస్పరం చాలా ప్రేమతో నడుచుకోవాలి. ఎప్పుడు కూడా క్రోధంలో వచ్చి ఒకరికొకరు కళ్ళు ఎర్రగించుకోకూడదు. బాబాకు అవజ్ఞ చేయకూడదు. సెకండ్ పాయింట్, పాస్వీదానర్ बनने के लिए पढ़ाई बुद्धि में रखनी है. పాస్వీదానర్గా తయారవడం కోసం చదువు బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్య లైట్ హౌస్ बनना है. చైతన్య లైట్ హౌస్గా తయారవ్వాలి. दिन रात बुद्धि में ज्ञान घूमता रहे. రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి. పాస్వీదానర్గా తయారవడం కోసం చదువు బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్య లైట్ హౌస్గా తయారవ్వాలి. రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి. वरदान, सदा अपने श्रेष्ठ भाग्य के नशे और खुशी में रहने वाले पद्मा पदम भाग्यशाली भव. సదా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క నశ మరియు ఖుషీలో ఉండేటటువంటి పద్మ భాగ్యశాలిగా కండి. సదా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క నశ మరియు ఖుషీలో ఉండేటటువంటి పద్మ భాగ్యశాలి భవ. सारे विश्व में जो भी धर्म पिता हैं वे जगत गुरु कहलाने वाले बने हैं. किसी को भी माता पिता के संबंध से अलौकिक जन्म और पालना प्राप्त नहीं होती है. ఇంత గొప్ప పాయింట్ చెప్తున్నారు బాబా. చూడండి, ప్రపంచంలో ఎవరైతే ధర్మ పితలు అయ్యారో, యేసు, బుద్ధుడు, వీళ్ళందరూ జగత్ గురు అని పిలువబడ్డారు, శంకరాచార్యులు మొదలైన వాళ్ళు, వారెవరికి కూడా భగవంతుడు తల్లి తండ్రి అలౌకిక జన్మ ఇవ్వడం, పాలన పొందడం అనేది జరగలేదు. అలౌకిక జన్మ, అలౌకిక పాలన అనేది భగవంతునితో డైరెక్ట్గా వాళ్ళకి దొరకలేదు. वे अलौकिक माता पिता का अनुभव स्वप्न में भी नहीं कर सकते और आप पदम पति श्रेष्ठ आत्मा हर रोज माता पिता की वह सर्व संबंधों की याद प्यार लेने के पात्र हो. ఇక్కడ చూడండి, పారలౌకిక తల్లి తండ్రి అయి ఉన్నారు ప్రపంచానికి, కానీ అలౌకిక సంగమయుగంలో వచ్చినప్పుడు అలౌకిక మాతాపిత రూపంలో అనుభవం భగవంతునితో స్వప్నంలో కూడా చేయలేరు వాళ్ళు ఎవరు, జగద్గురే కానివ్వండి, ధర్మపితలు కానివ్వండి. మరి పద్మాపతి శ్రేష్ఠాత్మ మీరైతే ప్రతిరోజు మాతాపిత రూపంలో, సర్వ సంబంధాల రూపంలోని ప్రియ స్మృతులు తీసుకోవటానికి పాత్రులయ్యారు మీరు అని చెప్తున్నారు బాబా. स्वयं सर्वशक्तिमान बाप आप बच्चों का सेवक बन हर कदम में साथ निभाता है, तो इसी श्रेष्ठ भाग्य के नशे और खुशी में रहो. स्वयं सर्वशक्तिవంతుడు బాబా తన పిల్లలైన మీ పట్ల సేవకుడై ప్రతి అడుగులో తోడు నిభాయిస్తున్నారు మీ వెనుక ఉండి. కాబట్టి ఈ శ్రేష్ఠ భాగ్యం యొక్క నశ మరియు ఖుషిలో ఉండండి. स्लोगन, तन और मन को सदा खुश रखने के लिए खुशी के ही समर्थ संकल्प करो. తను మరియు మనస్సుని సదా ఖుషిగా ఉంచుకోవటం కోసం
ఖుషి యొక్క సమర్థ సంకల్పాలే చెయ్యండి. ఆనందాన్ని కలిగించే समर्थ संकल्पाले చేయండి. तन और मन को सदा खुश रखने के लिए खुशी के ही समर्थ संकल्प करो. తను మరియు మనస్సును సదా ఆనందంగా ఉంచుకోవటం కోసం ఆనందాన్ని కలిగించేటటువంటి సమర్థ సంకల్పాలే చేయండి. ఈరోజు బాబా ముఖ్యమైన విషయాలు ఏం చెప్పారు? ఎప్పుడు కూడా మిథ్య అహంకారంలో రావద్దు. ఈ రథము బ్రహ్మబాబా కూడా ఎంతో త్యాగం చేస్తే కానీ భగవంతుడికి ఈ రథం కాలేకపోయారు. ఎన్ని నిందలు భరించారనుకున్నారు. లౌకికంలో ఎంతో మహిమ ఉండే అటువంటి వ్యక్తిత్వం అతడు. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఎన్ని నిందల్ని కూడా ఎదుర్కొని బాబాకు రథముగా నిలబడ్డారు అంటే ఆ రథానికి రికార్డు ఇవ్వాలి కదా. ఆయన ఎవరు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మంచిది కాదు. దేవత లాంటి నడవడిక ఉండాలి, సుఖం ఇవ్వాలి అందరికీ. వాళ్ళే పద్మ భాగ్యశాలి. ఎవరైతే నడవడిక నేను అలా ఉంచుకోవాలన్నా ఉంచుకోలేకపోతున్నానో, పవిత్ర దృష్టి నాకు రావట్లేదు, పవిత్ర నడవడిక రావట్లేదు అంటే వాళ్ళు దుర్భాగ్యశాలి, ఫెయిల్ అయ్యేవాళ్ళు. పవిత్రత మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ. కళ్ళల్లో పవిత్ర దృష్టి, మనసులో ఆలోచనలు పవిత్రంగా ఉంచుకోవటం, దేహదారులపైన ఆకర్షణ వెళ్ళడం అంటే అపవిత్రత. ఇది మార్చుకోకపోతే ఫెయిల్ అనే లిస్ట్లోకి వస్తారు అని చెప్తున్నారు బాబా. స్కూళ్ళలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా పవిత్రత అనేది మెయిన్ సబ్జెక్ట్. మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంతవరకు నేను పాస్ అవుతున్నాను లేదు అనేది అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఈ సబ్జెక్ట్లో కానీ కింద పడ్డారంటే వాళ్ళు ఎక్కలేరు పైకి మళ్ళీ అని చెప్తున్నారు బాబా. శిక్ష కూడా చాలా కఠినమైన ఉంటుంది. ఇప్పుడు తెలియదు కానీ లాస్ట్లో సాక్షాత్కారం చూపించి మరి శిక్ష విధిస్తాను నేను అని చెప్తున్నారు బాబా. అది ఎవరిది వాళ్ళు పరిశీలించుకొని నడవండి. ఈశ్వరుని అంత కనుగొలేమన్నట్టు అలాంటి వాళ్ళని అంత కూడా కనుగొలేము. అపవిత్ర దృష్టి, అపవిత్ర ఆలోచనలు, దేహదారుల మీద ప్రీతి అలాంటివి పెట్టుకోవటం అనేది. కానీ నడవడిక ద్వారా అయితే అర్థమైపోతుంది, బిహేవియర్ ద్వారా అని చెప్తున్నారు బాబా. జ్ఞానంలో అనుభవం అయ్యే అనుభవీలకి అది అర్థమైపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబాకు అది అర్థమైపోయేది. అలాంటి పిల్లల్ని దుర్గంధం ఉంది నీ మనసులో, నువ్వు దగ్గర రావద్దని దూరంగా పెట్టేవారు బాబా. నన్ను సమీపించొద్దు అని. దేహభ్రాంతి ఇలాగా దేహదారుల మీద ప్రీతి పెట్టుకోవటము, అది అపవిత్ర దృష్టి, అపవిత్రమైన ఆలోచనలు ఉంటే దుర్గంధం అనేవారు బాబా. బద్బు అనేవారు బాబా. ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ అదే చెప్తున్నారు, కళ్ళని పవిత్రంగా తయారు చేసుకుని. దానికోసం ఎక్కువ దానికి విధి కూడా చెప్పారు బాబా. ఇది మీలో ఉన్న ప్రాబ్లము అనేది చెప్పడమే కాకుండా దానికి సెల్వేషన్ కూడా ఏమి ఇచ్చారు బాబా? ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయండి ఎక్కువగా. సర్వ సంబంధాలతో బాబా పాలన ఇస్తున్నారు. వరదానంలో కూడా అదే చెప్పేస్తారు బాబా. ఏ ధర్మపీతలకి, ఎవరికి, ఏ జగద్గురువులకు కూడా దొరకని ఇది ప్రాప్తి. భగవంతుడు డైరెక్ట్గా సంగమిగలో తల్లి తండ్రి అయిపోయి మనకు అలౌకిక జన్మ ఇవ్వడము, పాలన ఇవ్వడం, ఆ నశ ఆ ఖుషితో బాబాని జ్ఞాపకం చేస్తూ ఎక్కువ బాబా స్మృతి చేస్తూ ఉంటే మనలో మార్పు అనేది వస్తుంది, అపవిత్ర దృష్టి అనేది పోతుంది అని చెప్తున్నారు బాబా. క్రిమినల్ అనేది మన బుద్ధి నుండి, మన దృష్టి నుండి. ఇంకా ప్రేమతో నడుచుకోండి, కళ్ళు ఎర్రగించుకుని. కోపంలో వచ్చేది మ్యాక్సిమం ఎంత వీలు ఉంటే అంత ప్రేమతో పని జరిగేలాగా నడిపించుకోండి అంటున్నారు. ఎందుకంటే దేవతలు అవ్వాలి కదా. ఇంకా బాబాకు అవాజ్ఞ చేయకూడదు. ఎప్పుడు అవాజ్ఞ చేస్తే మళ్ళీ ట్రేటర్ అయిపోతారు, చూసుకోండి. దానికి కూడా మార్కులు పోతాయి. మళ్ళీ అవాజ్ఞ జరిగితే బాబాకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు అయిపోతారు. ఎప్పుడో ఆనందాన్ని కలిగించే సమర్థమైన సంకల్పాలు చేస్తే తను మనస్సు కూడా ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. లైట్ హౌస్. మీరు లైట్ హౌస్ అంటే జ్ఞానం బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉంటేనే లైట్ హౌస్ కాగలరు అని చెప్తున్నారు బాబా. అందుకు ఈ జ్ఞానము, చదువు అనేది ఎప్పుడు మీ బుద్ధిలో ఉండాలి. స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి మీ బుద్ధిలో అని చెప్తూ ఉన్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, బాబాకి భోగ అర్పిద్దాం.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब
बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।